ఒక్క నిమిషంలో డిపాజిట్ అయితే ఉంది. పచ్చ జెండా లోపల మనకి పొనకాలు రావడం, అలాగే ఆన్ టైం డిపాజిట్ ఇచ్చే బళ్ళు కూడా మనం హార్టీస్ అలా ఇచ్చేయాలి. టీసీఎఫ్ 110 కొడుతున్నప్పుడు వచ్చే కిక్ దేన్ని చూసి ట్రైన్స్ తో లెవెల్లో పడ్డారు. రోల్ లోపల గసగసాలు వేసి దంచినట్టు కచ్చ 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 కొడుతున్నాడు బండి. ట్రైన్ అయితే హెవీ 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 ప్యాకెడ్ అయిపోయింది. మొత్తం రేంజ్లో అయితే వచ్చారండి. బెనిఫిషియల్ టికెట్లకు వచ్చినట్టు వచ్చారు జనం. శ్రోతల విభాగానికి మరొక్కసారి శుభోదయం అండి స్టేషన్ నుంచి. సో మనమైతే మళ్ళీ బ్యాక్ టు ద బ్రహ్మాండమైన బేస్ విజయవాడ. సో చిన్న గ్యాప్ తర్వాత విజయవాడ 3 యువరాణుల్లో 2 యువరాణుల్ని చేసేసి సో రత్నాచల్ శాతవాహన చేసేసిన తర్వాత టుడే ఈజ్ ద టైమ్ ఫర్ ద థర్డ్ సిస్టర్ ఆఫ్ విజయవాడ. సో మనమైతే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం 12711 విజయవాడ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే ద థర్డ్ ప్రిన్సెస్ ఆఫ్ విజయవాడ పినాకిని ఎక్స్ప్రెస్లో అన్నమాట. సో మీరైతే ప్రీవియస్ ట్రెండ్ ఇది చూసేసే ఉంటారు. సో శాతవాహన తర్వాత మనమైతే కొంచెం డైవర్షన్ తీసుకొని ఒక పాన్ ఇండియన్ ట్రిప్ అయితే వేసాం. సో ఆ పాన్ ఇండియన్ ట్రిప్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మన పింకీ పాపలో అయితే ఈరోజు మన వ్లాగ్ అయితే కొనసాగుతుంది. సో పినాకిని మేము పింకీ పింకీ అని పిలుచుకుంటాం రైల్ ఫ్యాన్స్ అందరం. సో 2022లో మేము దానికి 30 years బర్త్డే కూడా చేసాం. సో 30 ఏళ్ళ నుంచి 1992 నుంచి ఇప్పుడు వరకు 2025 వరకు సో ఫెంటాబ్లస్ రన్నింగ్ ఆన్ ట్రాక్స్. చిన్న కంప్లైంట్ కానీ ఏమీ ఉండదు. సో 3 హిట్ ట్రైన్లు, 3 ఫుల్ డిమాండ్తో నడుస్తూ ఉంటాయి. సో మీరైతే ఈరోజు ఈ వ్లాగ్ అయితే చూడండి. మనమైతే ఇక్కడ నుంచి ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం విజయవాడ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు. సో మన పింకీ ఎక్స్ప్రెస్లో మనదైతే పెద్ద సీదీబాత్ నోబాక్వాస్ అండి. సో ఆ 3 ట్రైన్లు వచ్చేసి ఇంటర్సిటీ ట్రైన్లు. మీకు అన్ని 3 వ్లాగ్స్లోనే చెప్పా. పొద్దునే విజయవాడ నుంచి వెళ్ళామా, చీకటి పడేసిన తర్వాత విజయవాడకు వచ్చేసామా. నైట్ జర్నీ ఉండదు, ఓన్లీ డే టైము. కూర్చోవడమే, పొడుకోడాలు గట్రా ఏమీ ఉండవు. సో కాబట్టి మీరు కూడా వ్లాగ్ చూస్తూ కూర్చోవడమే, పొడుకోడాలు గట్రా ఏమీ ఉండవు. మన పింకీ పరిగెత్తడం ఉండాలి, వెనకాల మనం పూజలు చేసుకుంటూ ఉండాలి. సో రండి మనమైతే ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళిపోయి ట్రైన్కి ట్రైన్ దగ్గర మిగతా విశేషాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇలా లోపలికి రాగానే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే పెద్ద బెనిఫిట్ అండి. పినాకిని ఆబ్వియస్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వేస్తాడు. సో వేరే ట్రైన్లో అయితే ఏ ప్లాట్ఫామ్ అని చెప్పి మనం ఎత్తుక్కోవాల్సిన పని ఉంటుంది. సో పినాకినికి అయితే ఎత్తుక్కోవాల్సిన పనిలే. సో చూసినట్టయితే ఇక్కడే ఇలా లోపలికి రాగానే మన ట్రైన్ అయితే రెడీగా ఉంటుంది. హైలైట్ ఏంటంటే మనం ట్రావెల్ చేయబోయేది కూడా C3, కరెక్ట్గా C3 ముందుకైతే వచ్చాం. మనం ఈరోజు పింకీలో ట్రావెల్ చేయబోయే క్లాస్ వచ్చేసి ఏసీ చైర్ కార్ అండి. సో సీట్ వచ్చేసి 9, విండో సీట్ అయితే వచ్చింది. సో 9 1 నుంచి 73. సో ఇటు సైడ్ నుంచి అయితే ఎంటర్ అవ్వాలి. సో వెళ్ళి సీట్ లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టేసి బయటకు వచ్చి లోకో దర్శనం చేసుకొని మిగిలిన కబుర్లు అయితే మాట్లాడుకుందాం. సో ఇదండి ఐసీఎఫ్ ఏసీ చైర్ కారు. సో 3:2 సీటింగ్ అయితే ఉంటుంది. ఎల్హెచ్బీలో కూడా 3:2 సీటింగే ఉంటుంది అనుకోండి చైర్ కార్లో. సో ఇది వచ్చేసి మన సీట్ 9 అండి, విండో సీట్ అయితే వచ్చింది. సో 9 ఈజ్ దట్. సో అక్కడ మన లగేజ్ పడదొద్ది, అర్జెంటుగా బయటికి పోదాం. సో ఇలా ఏసీ టికెట్లు, రిజర్వేషన్ టికెట్లు కొనుక్కొని వెళ్తున్నప్పుడు నాకుండే చిన్న కన్సర్న్ ఏంటంటే అంత డబ్బులు పెట్టి ఇంత సీటు కొనుక్కొని మెజారిటీ ఆఫ్ ది జర్నీ టైంలో నేను వచ్చి డోర్ దగ్గరే ఉంటా. సో నాకే కొన్నిసార్లు సీటు కొనుక్కొని అర్థం లేదనిపిస్తుంది. కానీ అలా అని చెప్పి జనరల్లో కూర్చొని వ్లాగ్ చేద్దాం అనుకుంటే అన్ని ట్రైన్స్లో జనరల్లో వ్లాగ్ చేయలేం, సహజంగానే మామూలుగా చేయలేం. సో చాలామంది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతా ఉంటారు, పేరు జనరల్ టికెట్ అని పెట్టావు, ఏసీలో వెళ్తావు ఏంటి, రిజర్వేషన్లో వెళ్తావు ఏంటి అని చెప్పి ఇప్పటికీ చాలామంది కామెంట్లు అయితే పెట్టారు. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎప్పుడు వ్లాగ్ క్వాలిటీకి అయితే ఉంటుందండి. నేను జనరల్ టికెట్ అని చెప్పి ఒక మాస్ అపీలింగ్గా నా నేము నా ఛానల్కి ఏది యాప్ట్గా ఉంటుందో అదైతే పెట్టుకున్నాను. దాని అర్థం నేను ఎప్పుడు జనరల్లోనే వెళ్తానని కాదు, కొంతమంది మేధావులు ఇది గ్రహించాలి. సో బ్లాగ్ చేయడానికి నాకు ఏది యాప్ట్గా ఉంటుంది, సో నాకు ఎక్కడ జనాల డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని చెప్పి నేనైతే సెలెక్ట్ చేసుకుంటా. సో మ్యాక్సిమం ఏసీలో స్లీపర్లో తిరిగినంత, జనరల్లో తిరిగినంత డోర్ల దగ్గర విండోల దగ్గర జనాలు ఎగబడి తిరగరు కాబట్టి నేను అలా చేతుల మట్టిలో నుంచి దాటిలో నుంచి వీటిలో నుంచి కెమెరా పెట్టుకొని నేను అంత కష్టం నేను పడలేను. సో కాబట్టి వాళ్ళకి ఇబ్బంది, నాకు ఇబ్బంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నా వ్లాగ్కి డిస్టర్బెన్స్ అవ్వనంత వరకు నేనైతే ఏసీలోనో అలాంటి క్లాసెస్లో టికెట్స్ అయితే కొట్టుకొని నా రైల్ ఫ్యానింగ్ కంటెంట్, నాకు ప్లాట్ఫామ్ స్కిప్స్ కావాలి, 130 స్కిప్స్ కావాలి, జింగ్స్ కావాలి, నాకు చాలా క్రైటీరియా అయితే ఉంటుంది. అవన్నీ చేయాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్లోనే చేయాలి. సో కాబట్టి కింద కామెంట్ చేసే మహానుభావులు, మేధావులు కొంచెం ఇదైతే ఆలోచనలో పెట్టుకుంటే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. సో ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి WAP4 అండి. బట్ ద లోకో నెంబర్ ఈస్ 22746, విజయవాడ లోకో షెడ్కి సంబంధించిన WAP4. సో ఇది చూసుకోవచ్చు మీరు. ICF WAP4 ఎలాంటి కాంబినేషనో
ఎల్హెచ్బికి వ్యాప్ 4 వచ్చినా కూడా అలాంటిదే మంచి కాంబినేషన్ అయితే ఉంటుంది. సో వ్యాప్ 4 ఈజ్ మేడ్ ఫర్ ఎవ్రీ కోచింగ్. సో మన పింకీ కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే మొత్తం 20 ఐసీఎఫ్ కోచ్ కాబట్టి, సో ఐసీఎఫ్ ట్రైన్ కోచ్ ఫార్మేషన్ వచ్చేసి 23 లేదా 24 టెంటేటివ్గా ఈ కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుందండి. సో ఇండివిజువల్గా కోచెస్ గురించి మాట్లాడుకుంటే కనుక 9 జనరల్ కోచ్లు ఉంటాయి, ఎదర్ 4 వెనక 5. సో సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్లు వచ్చేసి 8 ఉంటాయి. సో చైర్ కార్లు ఏసీ చైర్ కార్లు వచ్చేసి ఈ రోజు అయితే 3 ఉన్నాయి. అప్పుడప్పుడు ఎక్స్ట్రాగా CE1 కూడా ఉంటుంది, C4 ఉండదండి, C3 ఫిక్స్, CE1 ఉంటుంది. ఒక ప్యాంట్రీ కారు, ఎదురుకి SLRD, వెనకాల ఒక SLRD అయితే ఉంటాయి. సో మొత్తం ట్రాక్ మీదకి వచ్చేసరికి, ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి 23 లేదా 24 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది మన పింకీకి. సో ఈరోజు నాతో పింకీలో ట్రావెల్ చేస్తున్నాడు ద బిగ్గెస్ట్ పింకీ ఫ్యాన్. సో మా విజయవాడ రైల్ ఫ్యాన్, మా రైల్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ అందరిలో విజయవాడలో ఉంటాడు. పేరు వచ్చేసి శ్రీచరణం. మనోడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో చెప్తా, మనోడు ఐకార్డ్స్లో కానీ ఆడి వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ మనోడు వీడియో ఇస్తా. సో పింకీకి హ్యూజ్ ఫ్యాన్ అనమాట. సో మన పింకీ ఫ్యాన్ ఈడు మనతో పాటు వస్తున్నాడు. సో మన పింకీ ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ చూసుకుంటే కనుక 437 కిలోమీటర్లు అండి. సో తీసుకునే టోటల్ టైం వచ్చేసి 6 గంటల 55 నిమిషాలు. సో 5 నిమిషాలు తక్కువ 7 గంటలు. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 62 కిలోమీటర్లు ఉంది. సో సగటు సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎంత అయితే యావరేజ్ స్పీడ్ ఉండాలో దానికంటే ఇంకొక 1-2 ఎక్కువ ఉందని చెప్తా. సో ఐసీఎఫ్ 110 రన్లో 62 యావరేజ్ మెయింటైన్ చేయడం అంటే రన్ను అదిరిపోద్దని దాని అర్థం. సో ఇదంతా ఆరంభ సౌరత్వం. మిగతాదంతా మనం ట్రాక్ ఎక్కిన తర్వాత ఇటు కొట్టే పర్ఫార్మెన్స్ని బట్టి చూసుకుని తెలుసుకుందాం. పినాకిని ఎక్స్ప్రెస్కి పినాకిని అని పేరు ఎందుకు వచ్చింది అని కనుక చూసుకుంటే, సో మనమైతే నెల్లూరు దగ్గర ఉన్న పెన్నా నది మీదుగా అయితే వెళ్తాం. సో పెన్నా నదికి మరొక పేరే పినాకిని అండి. సో దాని మీదుగా వెళ్తుంది కాబట్టి, సో ఆ నది పేరుని స్మరించుకుంటూ ఈ ట్రైన్కి అయితే నది పేరు అయితే పెట్టడం జరిగింది. సో ఏ రైల్వే జోన్ ఉన్నా చూసుకోండి, అది ఎస్ఆర్ అయినా ఎస్సీఆర్ అయినా చాలా చోట్ల నదుల పేర్లను ట్రైన్ల పేర్లుగా పెట్టుకోవడం అనేది ఇండియన్ రైల్వేస్కున్న ఒక ఆనవాయితీ, ఒక అలవాటు. అండ్ అది చాలా బాగుంటుంది కూడా. సో మన గోదావరి, గౌతమి నదుల పేర్లే, కృష్ణా మన నది పేరే, సో తుంగభద్ర ఎక్స్ప్రెస్ నది పేరే, అలా చాలా నదుల పేర్లు అయితే ఉన్నాయి. సో చాలా నదుల పేర్లని చాలా ట్రైన్ల పేర్లుగా పెట్టుకున్నారు. ఆ ఆనవాయితీ చాలా బాగా ఇండియన్ రైల్వేస్ అయితే ఫాలో అవుతుంది. సో ట్రైన్స్కి, లోకోమోటివ్స్కి పేర్లు పెట్టాలి అని కనుక చూసుకుంటే ఇండియన్ రైల్వేస్ని కొట్టింది ఎవడో లేడు. మనకున్న పాస్ మార్కుల క్రైటీరియా ప్రకారం మన డిపార్చర్ వచ్చేసి 6 గంటల 10 నిమిషాలకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అవ్వాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 6 గంటల 10 నిమిషాలకి ఆన్ టైం డిపార్చర్ విజయవాడ ఇస్తాడా లేడా నాకైతే ఇస్తాడని కన్ఫర్మ్గా తెలుసు. నేనేదో మీలో సస్పెన్స్ రేజ్ చేయడానికి ఇలాంటివి మాట్లాడుతుంటాం, మీరు పెద్ద పట్టించుకోవద్దు. బట్ స్టిల్ 6 గంటల 10 నిమిషాలకి మనం ఆన్ టైం డిపార్చర్ కనుక తీస్తే మన పాస్ మార్కులు వేసేద్దాం. ఈ బండి షెడ్యూలింగ్, ఈ బండి రన్ ఏదైతే ఉంటుందోనండి, ఇదొక జీరో కాన్ఫ్లిక్ట్ రన్ అనమాట. ఈడెళ్ళి ఎవరిని ఓవర్టేక్ చేయడం కానీ, ఈడిని ఎవడో కూడా ఓవర్టేక్ చేయడం కానీ అలాంటి ఇష్యూస్ ఏమైతే ఉండవు. సో రత్నాచల్కి శాతవాహన కూడా ఇంతే. సో పర్ఫెక్ట్ టైంలో షెడ్యూల్ చేసి పంపిస్తారు వీటిని. సో అందుకనే ఇంత స్టార్డమ్ని నోచుకున్నా, ఇంత రన్ ఇంత బాగుంటుంది వీటికి. సో కాబట్టి మూడితోనూ అదే ఇష్యూ. సో అందుకనే ఈ విజయవాడలో వీటికి ఇంత పాజిటివిటీ అయితే ఉంటుంది. సో పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. సో కాబట్టి అదే పాయింట్ స్టార్ట్ అవుతాయి, అదే పాయింట్కి వచ్చి ఎండ్ అయిపోతాయి. జీరో స్లాట్ కరెక్ట్గా, దాన్ని కొట్టే బండి ఉండదు, వెళ్ళే బండి ఉండదు, ఈ రన్ ఈడికే ఉంటుంది. సో కాబట్టి క్లియరెన్స్ చాలా బాగుంటుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ ఏదన్నా పెద్ద స్టేషన్ ముందు ఏదైనా బళ్ళు ఉంటే వాటి కోసం వెనకాల మనం ఆగాల్సిందే తప్ప వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో మన డిపార్చర్ వచ్చేసి 6 గంటల 10 నిమిషాలకి చూద్దాం తీస్తాడో లేదు. వచ్చేసి 6:09 అయితే అయిందండి. ఇంకొక నిమిషంలో డిపార్చర్ అయితే ఉంది. మనకైతే అడ్వాన్స్ స్టార్టర్, దాంతోపాటు డిపార్చర్ అనౌన్స్మెంట్ 2 చెప్పేశారు. సో స్టార్టర్ ఆల్రెడీ వేసాడు. జస్ట్ అలా 6:10 అవ్వగానే కీక్ అని హార్న్ కొట్టి బీపర్ లాగేస్తాడు ముందు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నుంచి. సో వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇది ఈ ఆన్ టైం డిపార్చర్ అనేది ఏదైతే ఉందో, సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు. చుడిదార్ వేసుకున్న అమ్మాయిలకి మనం హార్ట్ తీసి అలా ఇచ్చేస్తాము, అలాగే ఆన్ టైం డిపార్చర్ ఇచ్చే బళ్ళు కూడా మనం హార్ట్ తీసి అలా ఇచ్చేయాలి. చూడతాముడు టైం 6:10 అవ్వగానే మనం ఏం చేయాలి, ఆన్ టైంకి డిపార్చర్ వేసి బయలుదేరిపోవాలి. ఏం చేశారా ఎంతసేపు? సో ఏకదమ్ బిల్కుల్ ఆన్ టైమ్ ఆన్ డాట్ డిపార్చర్ ఫ్రమ్ విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1. పాస్ మార్కులు సాధించిన పింకీ. చూసినట్టయితే అటు సైడ్ మనం చేసిన లాస్ట్ సిస్టర్ మన శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే పెట్టేసి ఉందండి. దుర్గమ్మ అంతా సవ్యంగా జరగాల.
దిస్ ఈజ్ కాల్డ్ డిమాండ్. ముప్పై 31 కిలోమీటర్లు విజయవాడ నుంచి క్లియర్ చేసిన తర్వాత ఐసీఎఫ్ అరాచకాన్ని వీక్షిస్తూ మనమైతే ఇప్పుడు తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో మనం ఇక్కడికి రావాల్సిన టైం కంటే కేవలం 8 నిమిషాలు డిలేతో అయితే వచ్చాం. సో మీరు చూసుకోవచ్చు, ఎంట్రీ సీన్ నేను వేస్తా. సో ఒక రేంజ్లో అయితే వచ్చారండి, బెనిఫిషియల్ టికెట్లకు వచ్చినట్టు వచ్చారు జనాలు. సో పీక్స్ ఆఫ్ ఫిల్లింగ్ అనమాట. విజయవాడలోనే అంతమంది ఎక్కలేదు సో నాకు తెలిసే మాత్రం. సో తెనాల్లో పీక్ క్రౌడ్ పుల్లింగ్ అయితే చేసింది. క్రౌడ్ పుల్లింగ్తో పాటు టికెట్ పైసలు కూడా నాకు తెలిసి ఏమాత్రం ఒక 20% అయితే వసూలు చేసేసింది. సో కాబట్టి ఫ్లాట్ 110 క్లియరెన్స్ అండి, ఫ్లాట్ 110 క్లియరెన్స్ మన పింకీకి. సో తెనాలి వచ్చేంత వరకు ప్లాట్ఫామ్ స్కిప్పులు కానివ్వచ్చు, ట్రాక్ సౌండ్లు కానివ్వచ్చు, యాక్సలరేషన్, డీయాక్సలరేషన్, బ్రేకింగ్ టెస్ట్లు మొత్తం అనేది చేసుకుంటాడు. అన్నీ చేసుకున్న తర్వాత ఓకే ఆల్ సెట్ ఫర్ అరాచకం అని చెప్పి ఒక చిన్న సిగ్నల్ అయితే వేసుకుంటాడు. ఈయన 2 పచ్చ జెండాలు ఊపుకుంటారు. ఆయన పచ్చ జెండాలు ఊపడం, మనకు పొనకాలు రావడం 2 సైమల్టేనియస్గా జరుగుతుంది అనమాట. సో మన హాల్టింగ్ టైం వచ్చి ఇక్కడ వచ్చేసి ఉండబోతుంది 2 మినిట్స్. 2 మినిట్స్ అయితే మన ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అరవేయం, 3 నుంచి అయితే డిపార్ట్ అయిపోతాం. సో మన తెనాలి జంక్షన్ ఎందుకు అయిందంటే, ఇటు సైడ్ చూసుకుంటే గుంటూరు విజయవాడ లైన్స్ అండి, ఇటు చూసుకుంటే చెన్నై హౌరా మెయిన్ లైన్తో పాటు రేపల్ వెళ్ళే లైన్ అయితే కట్టొద్ది. సో కాబట్టి ఈ ట్రెండ్ చొప్పున తెనాలి జంక్షన్ అయితే అయింది మన తెనాలి. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ వేసి పడతాడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 మనకి మెయిన్ లైన్ డిపార్చరు. సో కాబట్టి చూసుకున్నట్టయితే జుమ్మని లాగుతాడు పైకి. సో మెయిన్ లైన్ డిపార్చర్స్ ఎప్పుడు ముందే ఎక్కేసేయండి. ఆ డివైడ్ అయిపోయిన ట్రాక్ వచ్చేసి రేపల్లె లైన్ అండి. సో మనం అయితే ఇప్పుడు హౌరా చెన్నై మెయిన్ లైన్లో ఉన్నాం. దాని దాటిన తర్వాత మేమైతే టిఫిన్ పర్చేస్ చేసామండి. నేను బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నా, మనోడు ఇడ్లీ వడ తీసుకున్నాడు విత్ సాంబార్. సో సాంబార్ ట్రైన్లో సాంబార్ తినకపోతే ఎట్లా అని చెప్పి మనోడికి అనమాట. సో నాకు ఒక 50, అడిది ఒక 40. సో 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు ఇద్దరికి. సో తినేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాం. అటుపక్కది బాగుంది, ఇటుపక్కది బాలే. ఫోర్జీని పట్టుకొని 6G అన్నావు, బుర్ర తక్కువ ఎదవా. 2 ఒకేలా కొంటేలే. బా ఆడి బీటింగ్ చూడయ్యా, సౌండ్ చూడు. అబ్బాబ్బాబ్బా. ఈ 53 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత జస్ట్ తెనాలి దాటాం, అలా టిఫిన్ తీసుకున్నాం. టిఫిన్ బాగుంది. సో అది తినే గ్యాప్లో మనోడు తీసుకొచ్చి నిడుబ్రో రైల్వే స్టేషన్లో అయితే పెట్టాడండి. సేమ్ 8 మినిట్స్ డిలే. సో తెనాలిలో ఏదైతే డిలే ఉందో సేమ్ అదే డిలే అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ దాకా కూడా బండి బాగానే వచ్చింది. సో నిడుబ్రోల తర్వాత నుంచి మనం అయితే ఫుల్ ప్లెజ్డ్ ఆర్ఎఫ్ వ్లాగ్ అయితే చేద్దాం. సో మంచి స్కిప్పులు, జింగులు ఏమైనా ఉంటాయి. మ్యాక్సిమం జింగ్స్ ఏమి ఉండవు నాకు తెలిసే మాత్రం. సో రన్ వైజ్ అయితే బండి చాలా బాగుంది. సో క్రౌడ్ పుల్లింగ్ కూడా ప్రతి స్టేషన్లో చాలా నోటబుల్ క్రౌడ్ అయితే పుల్ చేస్తున్నారు, అంటే స్టేషన్ స్టామినాకి తగ్గట్టు. సో పెద్ద స్టేషన్ అయితే ఎక్కువ మంది, చిన్న స్టేషన్ అయితే కొంత తక్కువ మంది. సో అలాగైతే వస్తున్నారు. సో మనమైతే నిడుబ్రోల ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అరవయ్యాం. సో లూప్ లైను. సో స్లోగానే వచ్చాడు, స్లోగానే కూడా వెళ్తాడు. సో రన్ పరంగా ఇక్కడ వరకు నాకైతే తెనాలి వచ్చే ఆ బీటింగ్ ఏదైతే ఉందో, సో తెనాలి వచ్చే గ్యాప్లోనే నేను ఓకే నా వసూలు అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. సో మన జర్నీ అయితే ఇంకా చెన్నై వరకు ఉంది. సో కాబట్టి ఈ పెద్ద స్ట్రెచ్లో ఏదైనా అండి ఐసీఎఫ్ ఎల్హెచ్బీలు ఎన్నైనా రానివ్వండి, 130 ఎన్నైనా కొట్టినివ్వండి, కన్సిస్టెంట్గా ఐసీఎఫ్ 110 కొడుతున్నప్పుడు వచ్చే కిక్కు ఎన్ని ఎల్హెచ్బీలు వచ్చి 160 కొట్టినా, ఎన్ని ఎల్హెచ్బీలు వచ్చి 130 కొట్టినా ఆ కిక్ అయితే రాదు. సో ఏదైనా మీరు చిన్నప్పటి నుంచి దేన్ని చూసి ట్రైన్స్తో లవ్లో పడ్డారో అదే ఫస్ట్లో ఉంటుందండి. సో నాకైతే నేను ఐసీఎఫ్ ట్రైన్సే చూసా చిన్నప్పుడు, నేను ఐసీఎఫ్ రన్ చూసే ఇష్టపడ్డా. సో ఐసీఎఫ్ బీటింగ్, ఐసీఎఫ్ మ్యూజిక్ నాకు గొప్ప. తర్వాత వచ్చిన డెవలప్మెంట్ ఎంతన్నా కానివ్వచ్చు. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వేసాడు. సో జేఐసీఎఫ్, JP4. సో మనమైతే ఎక్కేద్దాం.
ఏ స్టాప్ ఉంది నీకు ఇక్కడ బ్రేక్ అయ్యి. డెబ్బై 4 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత విజయవాడ నుంచి ఇప్పుడైతే మనం బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో యాజ్ ఆఫ్ నౌ మన షెడ్యూల్ కంటే 15 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతున్నాం. సో పావు గంట లేట్ అనమాట. సో ఎందుకు కనుక చూసుకుంటే నిడుబ్రోలు బాపట్ల ఈ సెక్షన్ మధ్యలో అప్పికట్ల స్టేషన్ దగ్గర చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అక్కడైతే మనం చాలా స్లో అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే మనం బాపట్ల రైల్వే స్టేషన్కి వచ్చాం. సో నెక్స్ట్ మనం వెళ్ళేది ఆగేది చీరాలలో. సో బాపట్లలో కూడా క్రౌడ్ పుల్లింగ్ చాలా మంచిగా జరిగింది, కాకపోతే రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్కి కాదు, జనరల్ కంపార్ట్మెంట్స్కి. సో మన కోచ్ కూడా ఇప్పటివరకు ఒక 7-8 ఖాళీలు అయితే ఉండేవి. సో ఇప్పుడైతే అవి కూడా ఫుల్ అయిపోయాయి ఏసీ చైర్ కార్లో. సో నేనైతే బాపట్ల స్టేషన్లో ఒకటైతే నోటీస్ చేశాను, అనౌన్స్మెంట్ చాలా చండాలంగా ఉంది, అదైతే నోటీస్ చేశాను. ఏదో ఫారిన్ యాక్సెంట్లో తెలుగు రాని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో మంచు లక్ష్మి మాట్లాడుతున్నట్టు ఉంది. సో నాకైతే అసలు నచ్చలా. సో ఇది ఏమన్నా తర్వాత మాట్లాడి దీన్ని ఏదో చేయించాలి, లేకపోతే ఫినకిని ఎక్స్ప్రెస్ అంట ఏదో పెద్ద ప్రీమియం ఫీల్తో చెప్తుంది. నాకేమో చాలా చండాలంగా ఉంది అది. సో స్పష్టంగా పలికితే పలకాలి. అరే ఏంది అనౌన్స్మెంట్ ఎంత చండాలంగా ఉంది ఇక్కడ? చీరాల అంతేనా? పెంట. సో 89 కిలోమీటర్లు విజయవాడ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు చీరాల రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం అండి. సో నా కింద కామెంట్ సెక్షన్లో ఎప్పుడైనా చాలా మందిని చూసా చీరాల నుంచి లవ్ ఫ్రమ్ చీరాల అంటూ ఉంటారు. చీరాల రైల్ ఫ్యాన్ అని ఇంకొక ఆయన అయితే ఉంటారు. సో మీ అందరికీ హాయ్ అండి. సో చీరాల అయితే వచ్చాను నేనైతే పినాకినిలో. సో ఇక్కడికైతే మనం రావాల్సిన టైం కంటే 15 మినిట్స్ డిలేతో అయితే వచ్చాం. సో 8 కాస్త 15 అయింది. సో ఎవ్రీ స్టేషన్కి పెనాల్టిమేట్ స్టేషన్ అయినా ముందు స్టేషన్కి అయినా జస్ట్ ఆ డిలే మాత్రమే ఆ బ్యాండ్ విడ్త్ అలాగే ఉండేలా మెయింటైన్ చేసుకుంటున్నాడు. సో వేరే డిలేస్ అయితే వచ్చి జాయిన్ అవ్వట్లేదు. సో నేను చెప్పినట్టే మీకు వీడి పర్టికులర్ స్లాట్లో వీడు వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి సో వేరే ట్రైన్స్ వచ్చి నా డిలే మీద ఇంపాక్ట్ చూపించే అయితే ఎలాంటివి ఏమీ లేవు. సో చుమ్మా కిళ్ళి అసలు ఐసీఎఫ్ అయితే మంచి క్లీన్ రన్ అయితే ఉందని నేను కిందకే చెప్పాను. ఎల్హెచ్బిల్ కంటే ఐసీఎఫ్కే మేము ప్రిఫర్ చేస్తాం రైల్ ఫ్యానింగ్ కాంటెంట్కి. సో 130 లేకపోయినా మాకు ఫ్లాట్ 110 ఉంటే సరిపోతుంది. సో అలాగే మనోడు కసకసలాడిస్తున్నాడు. ఒక రోల్ లోపల గసగసాలు వేసి దంచినట్టు కచ్చ 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 కొడుతున్నాడు బండి. ఆ బ్రేక్ వాసన ఒకటి అవన్నీ లైక్ నాకైతే ఫుల్ అండ్ ఫుల్ పిక్చర్ రైల్ ఫ్యానింగ్ స్టఫ్ అయితే ఉంది. మీరు చూసినట్టయితే రైల్ ఫ్యానింగ్లో అన్ని 5 సెన్సెస్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. వినికిడి, చూపు, వాసనతో సహా మేమైతే బ్రేక్ స్మెల్ కూడా అయితే చూస్తాం. సో కాబట్టి మాకు అన్ని సెన్సెస్ పర్ఫెక్ట్గా పనిచేస్తే అవన్నీ సాటిస్ఫై అయితేనే కూడా మాకు రైల్ ఫ్యానింగ్లో మాకు కావాల్సిన స్టఫ్ అయితే దొరుకుతుంది. సో రైల్ ఫ్యానింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ వీఆర్ ది ఆర్టిస్ట్ ఆఫ్ ఇట్. అందుకో జీ అని అందుకో.
ట్రయాంగిల్ 100 పెట్టాడు అక్కడ 100. సో ఒంగోలు రైల్వే స్టేషన్ బయట కరెక్ట్గా బ్రిడ్జ్ నుంచి పూర్తిగా రాలేదండి, ఇక్కడికి వచ్చి ఆపేసాడు. సో మనమైతే ఎంతసేపు ఆపావు, నేను తీసినప్పుడే నీ అబ్బా. సో 138 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 20 మినిట్స్ డిలేతో అయితే వచ్చాం. సో మనకు అంతకుముందు 15 ఉండేది, ఇంకో 5 మినిట్స్ అయితే యాడ్ అయింది, ఎందుకంటే మనం బయట హోమ్ కాలింగ్ సిగ్నల్ క్లియర్ అవ్వక మనైతే బయట ఆగాల్సి అయితే వచ్చింది. సో మనమైతే విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. వాడు జస్ట్ స్టేషన్ బయట ఉన్నాడు. సో ఎరవైనా మనం చూడలేమేమో, సో ఎందుకంటే అడ్డంగా గూడ్స్ అయితే ఉంది. సో నాకైతే ఇప్పుడు లేస్ ప్యాకెట్ తినాలని చాలా అనిపిస్తుంది అనమాట. అందుకే కొట్టుగాడికి వచ్చాం లేస్ ప్యాకెట్ కొనివ్వమని. లేస్ ప్యాకెట్ తీసుకోరని 20 రూపాయలు కూడా లేవా. అందుకే గైస్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చిల్లర తెచ్చుకోమని ఫ్రెండ్స్కి చెప్పాలి. రెడ్ ఫ్లేవర్ తీసుకో. సో ఇక్కడ వరకు రన్ను గురించి కనుక మాట్లాడుకుంటే నాకైతే పైసా వసూలు రన్ అండి. మీరు చూసారు ఒంగోలు ముందు అయితే దడదడలాడిచ్చాడు. సో ఐసీఎఫ్లో గజ 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 ఉనికి షేక్ ఏదైతే ఉంటుందో డబ్బులని ఆ షేక్కి ఇచ్చేయచ్చండి. సో ఎందుకంటే పెద్దోళ్ళు కడుపు కలిసిపోద్ది అనుకుంటారు, కానీ యంగ్ రైల్ ఫ్యాన్స్ అయితే కాక మీద ఉన్న ఐసీఎఫ్లో దడదడ ఊగుతుంటే సూపర్ ఉంటుంది. సో ఇలా తినాలనిపించినప్పుడు ఎప్పుడు నోరు కట్టుకోకూడదండి. మీకు ఏం తినాలనిపించిందో తినేయండి. తినేసిన తర్వాత లేస్ ప్యాకెట్లు అన్హెల్దీ తినేసిన తర్వాత ఇలాగా మజ్జిగ ప్యాకెట్లు తీసుకొని మీరు ఎంత చెత్త తింటావో అంత మంచి తిని బ్యాలెన్స్ చేయ పొట్ట బాగుంటుంది. సో ఒంగోలు తర్వాత మనం వెళ్ళి ఆగేది వచ్చేసండి సింగరాయకొండ తర్వాత కావాలి. అలా మనం చెన్నై వైపు అయితే పరుగులు తీస్తాం. మనమైతే గూడూరు ఈ స్ట్రెచ్ అంతా చూసాం, కోరమండలో కూడా ఒకసారి చూసారు, కాకపోతే ఇన్ని స్టాప్స్ ఉండవు కాబట్టి. సో మ్యాక్సిమం ఎన్ని స్టేషన్స్ దిగ్గలమో అన్ని స్టేషన్స్ దిగి మ్యాక్సిమం కవర్ చేస్తాం. సో లెంత్ కన్స్ట్రెయింట్స్ నాకేం లేవు కాబట్టి ఎన్ని గంటలు వేసినా మీరు చూస్తారు కాబట్టి
సో చూద్దాం బయలుదేరిన తర్వాత. సో విక్రమసింహపురి గురించి అయితే వెయిటింగ్. మనకి ఇంకా డిపార్చరు ఆడు రాలేదు. వేసాడు మనకి డిపార్చర్, మనం తగిలితే తగలచ్చు. హెచ్ఆర్పిటి వేసుకొస్తున్నాడు. అదిగో భైరవా. తమ్ముడు ఎవరమ్మా నువ్వు? పూర్ణ పాట్నా అంట. ఎల్హెచ్బి స్పెషల్ బండి మనతో ఓటీ కొట్టించుకుంటుంది. మీది సీంది జల్దీ పంపిస్తుంది. ఏ అవ్వ పూర్ణ పాట్నా, పూర్ణ తిరుపతి. ఓకే, అరే తిరుపతి పూర్ణ అనుకుంటున్నాడు. టీసీయా లేకపోతే ఏంటి అట్లా చూస్తాడు. అరే P7 LHBరా అది. ఇది హైలైట్ చూసారా? ఆ ట్రైన్లో అన్రిజర్వ్డ్ వాళ్ళు వచ్చేసి ఈ ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. పీపుల్ ఆర్ బీయింగ్ మైగ్రేటెడ్. ఊరు ఆడే 130 కొడతాడు రా P7 వేసుకొని. ఇది ఎక్కితే ఏమొచ్చిందిరా మీకు? ఒకటే టూటేరు ఒకటి. సో అది అటుపక్క చూసుకుంటే కనుక అది పూర్ణ నుంచి తిరుపతి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అండి. స్పెషల్ ట్రైన్కి LHB ప్లస్ P7 వేసాడు. సో ఆడు 3 hours ఎంతో లేట్లో ఉన్నాడు. బట్ మాకంటే స్టాప్స్ ఉన్నాయి, ఆడికైతే స్టాప్స్ లేవు. డైరెక్ట్ కావాలి, వదిలితే ఆడని వదలాలి. సో ఇద్దరిని తీసుకొచ్చి క్లియరెన్స్ లేక మెయిన్ లైన్స్ మీద ఇద్దరికి డేంజర్ రెడ్ సిగ్నల్ వేసి ఆపేసి ఉంచాడు. ట్రాక్ లిమిట్ 75. షెడ్యూల్ ప్రకారం ఆడే ముందు వెళ్ళాలి. సో జనాలేమో అట్టించి మైగ్రేట్ అయ్యారు. ఇప్పుడు మైగ్రేట్ అయిన వాళ్ళు ఈ ట్రైన్ ముందు వెళ్ళిపోద్దేమోనని చెప్పి మంచిగా చూస్తూ ఉంటారు. కామెడీ కొద్దిగా తీసాడు అనుకోండి, వాళ్ళ ముఖ చిత్రాలు చూడాలని ఉంది నాకు. సో ఇది కొంచెం థ్రిల్లర్ మ్యాచ్ లానే ఉంది. ఎవరిని వదులుతాడో ఏంటి నాకేం అర్థం కావట్లా. LHB P7, ICF P4, స్పెషల్ ఎక్స్ప్రెస్సా, డైలీ సూపర్ ఫాస్టా? సో చూద్దాం. సో లెట్స్ సీ ద పవర్ ఆఫ్ పింకీ. సో స్పెషల్ ట్రైన్ పక్కనేసి 3 గంటలు లేట్ ఉన్నా సరే, మనకంటే బిఫోర్ టైం అయినా సరే అని మనం పక్కనేసి మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఏంటి ఒక 2 టైర్ ఒక 3 టైరా? సరే స్పెషల్ అన్నాక ఎన్ని తప్పవు. సో కాబట్టి మనమైతే వాడిని ఓవర్టేక్ చేసి మరీ వెళ్తున్నాం. అదమ్మా డైలీ సూపర్ ఫాస్ట్లతో పెట్టుకుంటే స్పెషల్ ట్రైన్లు జాగ్రత్తగా ఉండాలమ్మా కొద్దిగా. ముద్దుగా బజ్జుగా భలే ఉన్నారా ఒక్కొక్కడికి. సో చూసినట్టయితే ఒంగోలు తర్వాత నుంచి హెవీ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజున TSRలకి అడ్హైర్ అవ్వాల్సిందే, తప్పదు. బట్ నాకైతే అలాంటి బెంగా లేదు. మనకి స్లాగ్ ఉంది, గంట లేట్ అయినా ఆన్ టైం వెళ్ళే అవకాశం కూడా ఉంది. పింకీలో ప్రశ్నార్థకంగా మారిన మా పరిస్థితిని చూడండి. మనమైతే ఇప్పుడు ఇక్కడ టంగుటూరు రైల్వే స్టేషన్లో మనకి సెక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, బ్లాక్ వర్క్స్ జరుగుతున్నాయి. సో అందుకని మనమైతే ఆగాల్సి వచ్చింది. సో స్టార్టర్ సిగ్నల్ ఎల్లో పెట్టుకొని కూడా ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. బట్ స్టిల్ మీరైతే బెంగ పెట్టుకోకండి. ఏం చూస్తున్నారు? ఏం అవ్వలేదు.
సో 166 కిలోమీటర్ల క్లియరెన్స్ మనల్ని విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు సింగరాయకొండకి అయితే చేర్చిందండి. సో సెక్షన్ వర్క్స్ మూలంగా మనం ఇందాక ఆగిపోవడం మూలంగా సిగ్నలింగ్ మూలంగా చాలా 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 రీజన్స్ ప్రకారంగా సో మనమైతే ఇప్పుడు కరెక్ట్గా 56 నిమిషాలు అంటే దాదాపు 4 నిమిషాలు తక్కువ గంట లేట్లో అయితే రన్ అవుతున్నాం. సో సింగరాయకొండ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైగా స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషను, ట్రాక్ రెనోవేషను. ఇక వర్క్ అంటే మొత్తం A to Z మొత్తం కింద మీద మొత్తం మీకు పనే కనపడుతుంది. సో మనకు ఒంగోలు వరకు రన్ అయితే బీభత్సంగా ఉంది. ఒంగోలు తర్వాత నుంచి మనం బాగా తగ్గాల్సి వచ్చింది. సో సింగరాయకొండ మనం ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి నాకు తెలిసి ఏమాత్రం వర్క్ చాలా తక్కువ ఉంటే నెల్లూరు నుంచి అయితే కొట్టుకెళ్ళిపోతాడు అనుకుంటున్నా. సో 1 hour డిలే ఇస్ నథింగ్, ఎందుకంటే మనకు కొంచెం స్లాక్ టైం ఉంటుంది, మనం దీన్ని కవర్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇదైతే నాట్ అన్ ఇష్యూ. బట్ రన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడైతే మనకు కొంచెం తగ్గిందనే చెప్తాను. సో మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్లో ట్రైన్ ఈజ్ మెయింటైనింగ్ ఇట్స్ గుడ్ ప్రిఫరెన్స్ అండ్ ఆల్. సో ఎలాగో లైనప్లో మనమే ముందున్నాం కాబట్టి మన కోసం వెనకాల ట్రైన్ లాగాల్సిందే తప్ప మనం ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేదు. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 సింగరాయకొండకి అయితే అరైవ్ అయ్యాం. సో ఇక్కడైతే మన షెడ్యూల్ హాల్ట్ వచ్చేసి 2 minutes ఉండబోతుంది. సో ఆల్రెడీ 1 minute అయితే అయిపోయింది. సో మనకైతే స్టార్టర్ మరి కొద్దిసేపట్లో దొరకవచ్చు. సో జీవితంలో ఎప్పటికీ చూడలేని అనుకున్న ఒక గొప్ప విజువల్ అండి కృష్ణని P4తో, అది కూడా ఎంత స్పీడ్తో చూశాను లైఫ్లో. సో ఇది ఒక మహత్కార్యాన్ని మనం వీక్షించాం వినాయకుని దయ వల్ల. హల్లెలూయా. సో 204 కిలోమీటర్లు విజయవాడ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కావలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇందాక మనం చూసుకున్నట్లయితే 56 minutes డిలే కాస్త 58 minutes అండి, ఇంకో 2 minutes ఎక్స్ట్రా డిలే అయితే యాడ్ అయింది. సో ఇక్కడి నుంచి మన డిలే కవరేజ్ అయితే స్లోగా స్టార్ట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే సెక్షన్ వర్క్స్ ఎగిరిపోయినాయి. సో ఇక్కడ వరకు అయితే చాలా బాగా కొట్టుకుంటూ వచ్చాడు. సో మన చరణ్కి ఇప్పుడే మనం సీట్ పెనాల్టీ కట్టించి అయితే సీట్ అయితే రాయించాం. సో కాబట్టి అందుకని హడావిడిలో అరైవల్ అయితే తీయలేదు. సో మన ఇక్కడి నుంచి మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది కావలి, తీసిన తర్వాత బిట్రకుంట తీసిన తర్వాత మనమైతే నెల్లూరు అయితే ఆగుతాం. రన్ పరంగా అయితే 0 కంప్లైంట్స్ అండి. ఇప్పుడు దాకా నేను ఏ కంప్లైంట్ చెప్పలేదు. అండ్ 2 సెక్షన్ వర్క్స్ని, బ్లాక్ సెక్షన్ వర్క్స్ని అండ్ దారిలో జరిగే TSR, PSRని మనం కంప్లైంట్స్కి అయితే కన్సిడర్ చేయకూడదు. సో ట్రైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కంప్లైంట్ అవుతుంది తప్ప న్యాచురల్గా ట్రాక్ మీద ఉన్న వర్క్స్ మనం కంప్లీట్గా అయితే చూడకూడదు. అండ్ మనమైతే చూద్దాం ఆన్ టైంకి చెన్నై తీసుకెళ్తాడనే నేను అనుకుంటున్నా బికాస్ ఆఫ్ దిస్ ల్యాగ్ మధ్యలో. సో చూద్దాం మన డిపార్చర్ ఇక్కడ మన స్టాప్ ఉండబోతుంది 2 minutes తర్వాత మీద డిపార్ట్ అయిపోతాం. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ వేసాడు, మనం ఎక్కేద్దాం.
220 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు బిట్రగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో డిలే కనుక చూసుకుంటే 58 మినిట్స్ డిలే, ఎస్టాబ్లిష్ డిలే అలాగే ఉంది, కొత్త డిలే జాయిన్ అవ్వలేదు, ఉన్న డిలే కవర్ అవ్వలేదు. సో కాబట్టి మనకైతే మంచి క్లియరెన్స్ అయితే తీసుకొచ్చాడు. సో ఇష్యూ ఏమొస్తుందంటే జనరల్ పబ్లిక్ అయితే చాలా హెవీగా అయితే ఎక్కుతున్నారు. సో ఏసీ చైర్ కార్లోకి వాటిలోకి చాలామంది అయితే ఎక్కేశారు. సో కాబట్టి అన్ని అరైవల్స్ జింక్స్ తీసుకుందామంటే జనాలు చాలా అడ్డంగా ఉంటున్నారు. సో జరిగి నేను మళ్ళీ వీడియో తీసేలోపు ట్రైన్స్ అయితే స్కిప్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. అలాగే కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే మిస్ అయింది. సో ఇందుకే నేను జనరల్లోనూ 2Sలోనూ వ్లాగ్ చేయింది. ఇందుకే జనరల్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు. చైర్ కార్లోనే 2-3 ట్రైన్లు మిస్ అయ్యే రేంజ్లో ఎక్కారంటే ఇంకా జనరల్లోనూ వాటిలోనూ పెడితే తీయడానికి ఏనా బొక్కు దొరకదు. సో కాబట్టి అందుకే నేను జనరల్లో వ్లాగులు చేయింది. సో కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నా. సో కాబట్టి మనకైతే ఇక్కడ బిట్రగుంటలో మన పినాకిని ఎక్స్ప్రెస్కి క్రూ చేంజ్ అయితే ఉండబోతుంది. సో డెఫినెట్గా వీళ్ళైతే చేంజ్ అయ్యి వేరే వాళ్ళు రావడానికి అయితే బిట్రగుంట ఈజ్ ద ప్లేస్ అనమాట. సో కొన్ని ట్రైన్స్కి అయితే టెక్నికల్ స్టాఫ్ చేంజ్ అవుతారు, నార్మల్ స్టాఫ్ లోపలే ఉంటారు. ఇంకొన్ని ట్రైన్స్కి అయితే అందరూ మారుతారు. సో డిపెండ్స్ అపాన్ ది ట్రైన్ అండ్ డిపెండ్స్ అపాన్ ది డ్యూటీ అవర్స్ అనమాట. సో మనమైతే బిట్రగుంట ప్లాట్ఫామ్ నెంబర్ 2కి 58 మినిట్స్ డిలేతో అయితే చేరుకున్నాం. సో ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది నెల్లూరులో. సో నెల్లూరు నుంచి అయినా మనం కొంచెం సర్దుకుంటాడేమో మనోడు చూడాలి. రెండు 255 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం ఎంతమంది దిగారో దానికి 3-4 టైమ్స్ ఎక్కువైతే ఎక్కుతున్నారండి ట్రైన్. సో ట్రైన్ అయితే హెవీ ప్యాక్డ్ అయిపోయింది మొత్తం. సో ఇంకా చైర్ కార్ కూడా డోర్ దగ్గర నుంచొని హెవీగా అయితే ఎక్కేస్తున్నారు. సో మీరు చూసుకోవచ్చు వెనకాల ఎంత హెవీగా ఉందో ట్రైన్. సో అది చైర్ కారే. ఇంకా ఎదురు చూసుకుంటే 2S రిజర్వేషన్స్ అయితే ఇంకా మరీ వరస్ట్గా ఉన్నాయి. సో డిలే చూసుకుంటే కనుక సేమ్ 58 మినిట్స్ అలాగే వస్తుందండి. సో ఇది చూసుకుంటే చాలా అప్రిషియబుల్ మూమెంట్. సో ఇంత డిలే ఉన్నా ఇన్ని సెక్షన్ వర్క్స్ ఉన్నా సరే ఆ డిలే ఎక్కడ యాడ్ అవ్వకుండా సేమ్ అదే పాయింట్లో అయితే రన్ అవుతున్నాడు. సో ఎంత షెడ్యూల్ పెట్టారో అదే టైంకి రన్ అవుతున్నాడు. ఎక్స్ట్రా డిలే యాడ్ అవ్వకుండా రన్ అవ్వడం చాలా కష్టం అండి. డిలే కవర్ చేయడం ఈజీ, డిలే ఎక్కువ అవ్వడం ఈజీ, కానీ అదే పర్ఫెక్ట్ ఆన్ టైంకి నడవడం అది చాలా కష్టం. సో ఆ రన్ ప్రకారంగా అయితే నేను చాలా 515 పాయింట్స్ అయితే ఇస్తాను. సో నెల్లూరులో మన స్టాప్ ఉండబోతుంది 2 మినిట్స్. సో ఇక్కడి నుంచి అయితే మనం డిపార్ట్ అయిపోతాం 2 మినిట్స్ ఆఫ్ హాల్టింగ్ తర్వాత. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో జనాలు అయితే ఎక్కేసారు. ఇప్పుడు మనం వ్లాగ్ చేయనెత్తారో లేదో మరి.
293 కిలోమీటర్లు విజయవాడ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో గూడూరు జంక్షన్ మనకి ఫ్లాష్ బ్యాక్లో కొడితే విక్రమసింహపురి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనం. సో మళ్ళీ గూడూరుకి రావడం అనమాట. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 53 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం. సో 5 మినిట్స్ ఆఫ్ డిలే కవరేజ్ అయితే జరిగింది మన గూడూరు జంక్షన్కి. గూడూరు జంక్షన్ ఎందుకు అవుతుందంటే స్ట్రైట్కి వెళ్తే హౌరా చెన్నై మెయిల్లో మనం చెన్నై వెళ్ళిపోతాం. సో కట్ అయితే కనుక మనం రేణుగుంట మీదుగా తిరుపతి అయితే వెళ్ళే లైన్ అయితే ఉంటుంది అనమాట. రెండు వచ్చి గూడూరు జంక్షన్లో కలుస్తాయి కాబట్టి మనమైతే ఇందాక సింహపురి ఎక్స్ప్రెస్ MT రేక్ 1 దాని పక్కన MGR చెన్నై సెంటర్ నుంచి గయా వెళ్ళే ట్రైన్ అయితే మనకైతే జింగ్ అయింది. సో ఇక్కడికి వచ్చి 53 మినిట్స్ డిలే. సో గూడూరు నుంచి మనకి ఇంకా నాయుడుపేట, సూళ్ళూరుపేట, చెన్నై సో ఈ మాత్రమే ఉంటాయి కాబట్టి డిలే కవరేజ్ అనేది నాయుడుపేట నుంచి చాలా ఈజీగా పాసిబుల్. సో కాబట్టి కొంచెం స్లాగ్ ఇంప్లాంటేషన్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి ఏమాత్రం ఒక 40 మినిట్స్ అయినా డిలే కవరేజ్ అవుతుంది. వెళ్ళిపోతే ఆన్ టైం వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంత వర్స్ట్ కేస్ 10-15 మినిట్స్ డిలేతో అయితే వెళ్తాం అంతే. సో మన పెద్ద పీకుడు పనులు ఏమి లేవు కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడి నుంచి రన్ ఎలా ఉంటుందో చూసుకుందాం. సో 345 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇది మన పెనాల్టిమేట్ హాల్ట్ అనమాట. సో లాస్ట్ బట్ వన్. సో ఇక్కడ నుంచి మనకి చెన్నై అయితే నాన్ స్టాప్ రన్ అయితే ఉండబోతుంది. సో సూళ్ళూరుపేట తర్వాత తడా బార్డర్ దాటిన తర్వాత తమిళనాడు. సో ఇక్కడ నుంచి మనం SCR నుంచి SR లోపలికి అయితే వెళ్ళిపోతాం కొంతసేపట్లో. సో ఇక్కడ నుంచి అక్కడికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాడు ఆన్ టైంకి తీసుకుంటాడా, స్లాగ్ కవరేజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 57 మినిట్స్ డిలే కవర్ అవుద్దా, స్లాగ్ యూసేజ్ వల్ల ఆన్ టైం వెళ్తాడా, బిఫోర్ టైం వెళ్తాడా, లేదంటే డిలేతోనే వెళ్తాడా అనేది ఒకటైతే ఎట్ టు బి జడ్జ్ అనమాట. సో సూళ్ళూరుపేటలో మనం రావాల్సిన టైం కంటే 57 మినిట్స్ డిలేతో చేరుకున్నాం. సో 1 hour 20 మినిట్స్ కాస్త 57 మినిట్స్ దగ్గరికి అయితే వచ్చింది డ్యూ టు ద హెవీ వర్క్స్ అండ్ హెవీ మెయింటెనెన్స్ ట్రాక్స్ అనమాట. సో చూద్దాం, ఇక్కడ నుంచి చెన్నై నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ స్కిప్లు, 110 స్కిప్లు, గసగసాల సౌండ్లతో ఇక్కడ నుంచి మన పింకీకి కొంచెం డెకరేషన్ వేద్దాం.
लालबाग. వేరే 431 కిలోమీటర్లు మన పింకీలో ప్రయాణం చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మాస్ అంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో డిలే చూసుకుంటే కనుక మనం జస్ట్ 40 మినిట్స్ డిలే అయితే వచ్చాం. సో గంట 15 నిమిషాలు డిలే కాస్త కొంచెం స్లాగ్తో కవర్ చేసి అండ్ స్టేషన్ బయట చాలా మొరాయించాడు సెంటర్లోకి తీసుకోకుండా. సో పెద్ద పెద్ద స్టేషన్స్ అన్నీ ఇలాగే ర్యాగింగ్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకైతే 40 మినిట్స్ డిలే అయితే మనం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఈ స్టేషన్ గురించి డీటెయిల్స్ నేను తమిళనాడు వ్లాగ్లోను అంతకుముందు చేసిన కోరమండల్ వ్లాగ్లోనే ఇచ్చా. సో స్టేషన్ గురించి పెద్ద చెప్పుకోవాల్సింది ఏమి లేదు, ఆల్రెడీ చెప్పేశాం. సో బట్ మనమైతే ఈ ట్రైన్ ఫేర్స్ గురించి రన్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఈ ట్రైన్లో మీరు ఏసీ చైర్ కార్లో ట్రావెల్ చేయాలంటే మీకు దగ్గర 645 రూపాయలు అయితే పడుతుందండి ఎండ్ టు ఎండ్. అదే 2 వేస్లో ట్రావెల్ చేయాలంటే 185 రూపాయలు అయితే పడుతుంది ఎండ్ టు ఎండ్. సో 20 రూపాయలు పోయినా 200 వేసుకోండి, 201 651. సో నేనైతే ఏసీ చైర్ కార్లో వచ్చా, 650 రూపీస్ పెట్టి వచ్చా, ఎడింకో 400 ఫైన్ కట్టి వచ్చాడు. సో ఇద్దరం టికెట్ ఫేర్ పే చేసే వచ్చాం. సో మాకు ఇది వర్త్ అనిపించిందా కాదా అంటే ఈనాడు ధర వర్త్ అనిపించిందా అనిపించలేదా? బయాస్డ్గా చెప్పకు, నీ ట్రైన్ కాబట్టి. సో మాకైతే నాకు మాత్రం తెనాలి వరకు ఇరగొట్టాడండి. తెనాలి తర్వాత బాపట్ల చిరాల దగ్గర కొంచెం తగ్గాడు వర్క్ వల్ల. ఆ వర్క్స్ విషయం నేను మీకు చెప్పాను, ట్రైన్ కంప్లైంట్ చేయడానికి అయితే ఉండదని చెప్పి. సో ఆ వర్క్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ సందు దొరికిన చోటల్లో 110 రోడ్లో గసగసాలు వేసి నూరినట్టు కస 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 ఊరేసాడు. సో నాకైతే నేను పెట్టింది నాకు వర్తనే అనిపించింది. ఎందుకంటే ఒక ఇంటర్సిటీ సర్వీసు, ఫ్లాగ్షిప్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ సర్వీసు, పైగా 60-62 యావరేజ్ మెయింటైన్ చేసుకుంటూ రావడం అంటే మామూలు విషయం కాదు. సో నాకైతే ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వర్తనే అనిపించింది. సో మీరు కూడా నాకు తెలిసి మనం ప్రిఫర్ చేసినా చేయకపోయినా మన రేటింగ్స్ దీన్ని అయితే ఏమీ హామ్ చేయవు. దీనికి ఉన్న స్టార్టప్ దీనికి ఆల్రెడీ ఉంది. సో కాబట్టి ఇదండి వ్లాగ్ మన పినాకిని ఎక్స్ప్రెస్ది. సో దిస్ ఈజ్ ఛానల్ జనరల్ టికెట్. మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చపోయినా కింద రాయండి, ఏం నచ్చిందో ఏం నచ్చలేదో కింద రాయండి. ఐ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్. సో దిస్ ఈజ్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, యువర్ ఆల్ డెస్టినేషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైల్ రిలేటెడ్ కాంటెంట్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు వ్లాగ్లు అయితే చూడండి. ఖచ్చితంగా ఫలక్నామా వ్లాగ్ చేయండి, ఎందుకంటే నేను చేసిన దాంట్లో నాకు అది బాగా నచ్చుద్ది. సో కాబట్టి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై.